హాయ్ అండి. మళ్ళీ ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, పాలు, పంచదార, బ్రెడ్. ఇంకా బ్రెడ్ చూడగానే అర్థమై ఉంటుంది ఏం స్వీట్ చేయబోతుందాను అని. బ్రెడ్ హల్వా అండి. ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో తీసుకున్నానండి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ పోసేసి బ్రెడ్ని స్లైసెస్లా కట్ చేసేసుకొని, చాకుతో కట్ చేయకపోయినా చేతితో తుంపినా కూడా కట్ అవుతాయండి. ఇంకా బ్రెడ్ వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రైలా చేసేసి అలా చిల్లులు గరిటెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ విధంగా నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే బాండీలో పంచదార వేసుకొని నేను 1.5 గ్లాసు షుగర్ వేసానండి. 1.5 గ్లాసు వాటర్ వేసాను. ఇంకా రెండు బాగా మరుగుతున్నాయి చూడండి, వీడియోలో చూపించిన విధంగా మరుగుతూ ఉంటాయి. మరిగేటప్పుడే ఇంకా నేను ఇలాచీలు 4 తీసుకొని వాటిని చీల్చేసి వేసేసానండి ఇలాచీల్ని. ఇంకా అలా బబుల్స్ లాగా వస్తాయండి వాటర్. బాగా బబుల్స్ లాగా వచ్చినాక చేతికి పట్టుకుంటే టచ్ అయ్యేటట్టుగా ఉండాలండి పాకం. ఆ తీగ పాకం, లేత పాకం అయినా ఏం అవసరం లేదు. ఆ పాకం పట్టుకుంటే చేతికి ఇట్లా టచ్ అయ్యేటట్టు ఉండాలి. అలా అయినాక ఇంకా మనం షుగర్ సిరప్లో మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ బ్రెడ్ పీసెస్ వేసేసుకొని ఆ బ్రెడ్లోకి షుగర్ సిరప్ మొత్తం వెళ్ళే విధంగా మనం అట్లా డిప్ చేస్తూ ఉండాలండి గరిటెతోటి, మనం తీసుకున్నటువంటి గరిటెతోటి. ఇంకా బాగా స్మాష్ చేయాలండి. ఆ షుగర్ సిరప్, బ్రెడ్ స్లైసెస్ మొత్తం కలిసే విధంగా స్మాష్ చేసేసుకొని కాగపెట్టకుండా ఉన్నటువంటి మిల్క్ని 1.5 గ్లాస్ పోసేసానండి. ఇంకా చివరికి బాగా డ్రై ఫ్రూట్స్ వేసేసి అన్నీ మిక్స్ చేశానండి. మనం తీసుకున్నటువంటి ఆయిల్ అయితే ఆయిల్, గీ అయితే గీ. నేను హాఫ్ అండ్ హాఫ్ అది వేసాను, ఇది హాఫ్ వేసాను. అట్లా మనకి ఆయిల్ సపరేట్ అవుతుంటుందండి. పక్కల మటి నెయ్యి, ఆయిల్ రెండు సపరేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి అది కుకింగ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గార్నిష్ చేసేసానండి. ఇంకా వెళ్తున్నామండి పాప దగ్గరికి. బైక్ మీద వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం వెళ్తున్నాము. అది ఒక చిన్న వీడియో తీసి దాంట్లో యాడ్ చేశాను. ఇంకా గుంటూరు వెళ్తున్నామండి పాప దగ్గరికి. కాలేజ్కి వెళ్ళామండి ఇంకా కాలేజ్కి. పిల్లలకి లంచ్ టైం అయ్యేటప్పటికల్లా ఇంకా ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు. అందరికీ సర్వ్ చేస్తున్నానండి. బ్రెడ్ హల్వా అండ్ బిర్యానీని తింటున్నారండి, వెజ్ బిర్యానీ. ఇంకా పిల్లలైతే అన్నం కూడా పెట్టించుకోలేదండి వాళ్ళు పెట్టే లంచ్లో. ఇంక ఈ రెండే, స్వీట్ హాట్ అది తినేసేసి సూపర్ ఉందా ఆంటీ అని చెప్పారు. బ్రెడ్ హల్వా అయితే చాలా బాగా నచ్చిందంటండి వాళ్ళకి. బిర్యానీ అయితే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా ఆంటీ, బ్రెడ్ హల్వా చాలా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది, నాలుక మీదకి టచ్ అవుతుంది ఆంటీ, మీరు వేసిన ఆయిల్ గీ రెండు కలిపి చేశారు కదా, చాలా బాగుందని చెప్పి ఒక్కొక్కరు 2 టైమ్స్ పెట్టించుకొని తిన్నారండి. చాలా బాగుందంట. ఇంకా కొంచెం ఉంటే ఇంక ఇచ్చేసి వచ్చారండి పాపని, మీరే పెట్టేసుకొని తినేసేయండి అమ్మా అని అందరికీ సర్వ్ చేశారండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. తీసుకెళ్ళినందుకు పిల్లలందరూ చాలా సంతోషంగా తిన్నారు. వాళ్ళు ఒక 8 మెంబర్స్ ఉంటారండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి నేనే ఇంకా సర్వ్ చేసేసాను. వెళ్తే ఆనియన్ పీసెస్ కూడా తీసుకెళ్ళాను, అవి కూడా సర్వ్ చేసుకున్నారు. ఈరోజు నేను చేసినటువంటి బ్రెడ్ హల్వా అండ్ వెజ్ బిర్యానీ మీకు షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.